సరే బౌన్సర్ల విషయంలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా తెలంగాణలో ఫర్ దట్ మ్యాటర్ ఎనీ స్టేట్ ఎవరైనా ఒక గన్ కావాలనుకుంటే పోలీస్ పర్మిషన్ తీసుకుని పోలీస్ లైసెన్స్ ఇస్తేనే ఆ లైసెన్స్ ప్రకారం గన్ కొనుక్కుంటారు. పోలీసులు అడిగినప్పుడు ఎలక్షన్లు అప్పుడు కానీ ఇంకేదైనా గొడవ ఉన్నప్పుడు కానీ గన్స్ డిపాజిట్ చేస్తారు. ఉదాహరణకు మోహన్ బాబు గారి ఇంట్లో గొడవ అవుతుంటే గన్స్ ఇచ్చేయండి రిటర్న్ ఇచ్చేసారు, తర్వాత మళ్ళీ ఇస్తే తీసుకుంటారు. అట్లాగే ఎవరైనా సొంతంగా బాడీ గార్డ్స్ని, బౌన్సర్ అనే పేరు కాదండి, అది బాడీ గార్డ్స్, నాకు బాడీ గార్డ్స్ కావాలి, నేను పలానా వాళ్ళు పెట్టుకుంటానంటే పోలీసులు వాళ్ళ చరిత్ర వాళ్ళ ట్రాక్ అంతా చూసి క్లీన్ ఇమేజ్ ఉంటేనే వాళ్ళని అనుమతించే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ చర్యలు తీసుకుంటే, సినిమా వాళ్ళ, పొలిటీషియన్ల, లేకపోతే ఆయన ఏమన్నా స్వామీజీనా ఇంకోటి ఎవ్వడన్నా కానివ్వండి, ఇది కొంత రెస్ట్రిక్ట్ చేస్తే ఈ బౌన్సర్లు అనకూడదండి. ఐఎమ్ సారీ, నేనే అంటున్నాను. ఈ బాడీ గార్డ్స్ గోలా అన్లైసెన్స్డ్ ప్రైవేట్ బాడీ గార్డ్స్ రౌడీ షీటర్లను పెట్టుకొని ఈ సెక్యూరిటీ పొందే విధానానికి స్వస్తి పలకాలి అని రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు ఇందులో అల్లు అర్జున్ బెయిల్ కోసం కోర్టును తప్పుదోవ పట్టించాడు అనేది ఒక విషయం బయటకు వచ్చింది.